హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి 'తగని ఆలోచన' అనే కథను వినేద్దామండి. ఒకప్పుడు దండకారణ్యంలో ఏనుగులు అధికంగా విహరిస్తూ ఉండేవి. ఆ ఏనుగులలో భారమతి అనే ఏనుగు ఉండేది. బండలాంటి తన ఆకారం, పాములాంటి తొండం చూసి ఏవగించుకునేది. అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే పెద్ద పులులు అడ్డగించేవి. సింహాల భయం ఎలాగూ ఉంది. ఆకులు, అలములు, చెట్ల కొమ్మలు ఎంతైనా తిండికి సరిపోయేది కాదు. వేసవిలో గుంటలలో మురికి నీరు స్నానం చేయవలసి వచ్చేది. మంచినీరు కావాలంటే దూరంగా వెళ్ళవలసి వచ్చేది. అలాగే విశ్రాంతికి కొండ గుహలు సరిపోయేవి కాదు. బుల్లి శరీరం ఉంటే బాగుంటుంది అనుకుంది. ఈ మాట తోటి ఏనుగులతో చెప్పింది. అవి వినలేదు కదా, నిర్లక్ష్యం చూయించాయి. తాను ఒక్కతే సాధిస్తానని ఏనుగు భారమతి తపస్సు ప్రారంభించింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. స్వామి, ఈ భారీ శరీరం భరించలేకపోతున్నాను. చిన్నదిగా మార్చవలే. మరి భూరంధ్రాలలో వెళ్లి రాగలిగినట్లు ప్రసాదించు స్వామి అని ఏనుగు అడిగింది. నీకు ఒకే వరం ఇస్తాను. ఈ వరం నీ వరకు చాలా? లేదా మీ ఏనుగు జాతి కోసమా? సమయం ఇస్తున్నాను, తెలుసుకునిరా అన్నాడు దేవుడు. సరే అంటూ తోటి ఏనుగుల దగ్గరకు వెళ్ళింది. అవి ఆకారం మార్చుకోవడానికి ససేమిరా ఇష్టపడలేదు. భారమతి ఏమీ చేసేది లేక వెనుదిరిగింది. స్వామి, నా రూపాన్ని చిన్నగా ప్రసాదించు. అలాగే అధిక సంతానం ఇచ్చి కాపాడు. రంధ్రాలలో తిరిగేటట్లు వరం ఇచ్చి ఆదుకో అంటూ వరం కోరింది. ఏనుగు రూపం ఎలుకగా మారింది. సింహాలు, పులులు తిరగలేని రంధ్రాలలో హాయిగా ఎలుక తిరగసాగింది. కాని ఇప్పుడు అడవిలో గండు పిల్లులు, గుంటనక్కలు వెంబడించసాగాయి. పాములు కలుగులలో దూరి ఎలుకలను పట్టి తినసాగాయి. తన రూపం చూసి మురిసిపోయిన జంతు భయం తప్పలేదు. ఇంకా అడవిలో ఉండటం మంచిది కాదని ఊర్లో చేరుకున్నాయి. ప్రతి ఇంట్లో కన్నాలు చేసి ఇబ్బందులు పెట్టసాగాయి. మనుషులు భరించలేకపోయారు. ఎలుక బాధ పడలేక ఇంట్లో పిల్లులను పెంచడం ప్రారంభించారు. పగలు ఎలుకలకు మనుషుల భయం, రాత్రి వేళలా పిల్లుల భయం పట్టుకుంది. కలుగు నుండి బయటకు వస్తే చాలు పిల్లులు ఎలుకలను వేటాడి చంపుకు తినసాగాయి. మరి ఇప్పుడు పులిలాంటి పిల్లుల భయం వెంటాడి సాగింది. భారీ ఆకారంతో అడవిలో తిరగటమే మేలనిపించింది. ఇప్పుడు దేవుడు వరం ఇవ్వడు కదా. తగని ఆలోచనల ఫలితంగా శాశ్వతంగా ఎలుక రూపంలో బ్రతకవలసి వచ్చింది. దేవుడిచ్చిన రూపాన్ని కాదని తన ఆకారం భారీగా ఉండటంతో, ఎక్కువగా కష్టపడాల్సి వస్తుండటంతో చిన్న జంతువులైతే ప్రతి పని తేలికవుతుంది అని ఆశపడ్డానే కాని ఏ ప్రాణి అయినా వాటికి తగ్గ కష్టాలు వాడికుంటాయని ఇప్పుడే అర్థమైంది అనుకుని ఏనుగు పశ్చాత్తాపపడసాగింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.